47 అధ్యాయము 3వ వచనం. వారి బలమైన గుర్రముల డెక్కల నేల తన్ను శబ్దమును, అతని రథములు వేగములను, అతని చక్రముల ఉరుము వంటి ధ్వనికి తండ్రులు భయపడి బలహీనులై తన పిల్లల తట్టు తిరిగి చూడరు. ఎందుకంటే ఈ రోజులో మనము గాజాలో చూసినట్టు, గాజాలో ఇప్పుడు మనం చూస్తున్నాం ఎంతో స్పీడ్గా వచ్చే ఆ యొక్క ఎవరు అనుకోనట్టుగా వచ్చే ఆయుధాలు, ఆ యొక్క క్షిపణి యొక్క దాడి చూసినప్పుడు గాజా వణికిపోతుంది. ఇది మనకి ఇర్మియా ద్వారా పలికిన ఈ యొక్క వాక్యము నెరవేర్పు మనం ఈ రోజున చూస్తున్నాం. ఎందుకంటే ఆ యొక్క గాజాను చూసినప్పుడు వారు పెద్దలందరూ కూడా ఆ యొక్క శబ్దం నాకు భయపడి పిల్లలు ఎక్కడున్నారో లేకపోతే పెద్దలు ఎక్కడున్నారో తెలియకుండా వారు ఆ శబ్దం నాకు పారిపోతున్నారు. వాళ్ళ పిల్లలు ఎక్కడున్నారని కూడా చూస్తలేరు. ఎందుకంటే ఇది మనకి ఇర్మియా రాసింది ఎప్పుడు రాశాడు? క్రీస్తు పూర్వము 650 సంవత్సరముల ముందు రాసిన ఈ వచనము ఈ రోజు నెరవేర్చబడుతుంది. ఎందుకంటే గాజాను చూసినప్పుడు మనము దేవుడు తట్టు ఎలా చూడాలో, దేవుడిలో మనం ఎలాగా ఆయనకి భయపడి నడవాలో మనం ఈరోజు చూసుకోవాలి. ఎందుకంటే సిద్ధపడాలి. ఈ సమయము సిద్ధపడే సమయము. ఎందుకంటే అక్కడ ఎప్పుడు ఏ పక్క నుండి ఏ క్షిపణి వస్తుందో, ఎప్పుడు ఎవరిని అది కవలించి వేస్తుందో అనే భయముతో తన్నులు కూడా ఎటు నుండి ఏమొచ్చి పడుతుందో అనేసి వణుకుతూ ఉన్నది. దేశం మొత్తం వణుకుతుంది. ఈ యొక్క దేవుని యొక్క రాకట్ని గుర్తుపెట్టుకొని దేవుణ్ణి చూసి మనము భయముతోనూ భక్తితోనూ నడవలసిన సమయము వచ్చేసింది. మన సిద్ధపాటై ఉండాలి. ఎందుకంటే మనము లోకం తట్టు చాలా చూసి అమ్మో అని భయపడే కాలము నెరవేరటానికి ఈ యొక్క వచనము మనకి దేవుని మార్గాన్ని చూపిస్తుంది. దేవుడు రాకట్ని మనకి తెలియపరుస్తుంది. మనమందరం కూడా సిద్ధంగా ఉందాం. దేవుడు రాకట్లో మనం సిద్ధంగా ఉండి మనము సిద్ధపరుచుకునేటట్టు ఈ కాలం ఉంది. యేసయ్య పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. ఆమేన్.